హలో అందరికీ. ఎండాకాలం వచ్చింది, మామిడికాయ సీజన్ వచ్చేసింది. మా అమ్మ అయితే మార్కెట్కి వెళ్ళి ఒక 2 మామిడికాయలు తెచ్చేసి పైన తొక్క తీసేసి ఇలా మామిడికాయ ముక్కలు ముక్కలు కట్ చేసి మా ఇంట్లో చిన్న రోలు ఉంటుంది, అందులోకి జీలకర్ర ఎల్లిపాయలు వేసి మెత్తగా దొంచేసి ఈ ముక్కలు వేసుకుంటా దంచుకుంటా అందులోకి కారము ఉప్పు కొంచెం పసుపు వేసేసి బాగా దంచుకుందండి మెత్తగా. ఇలా ఇన్స్టెంట్గా పుల్లగా మామిడికాయ చట్నీ అయితే రెడీ అయిపోతుంది. చాలా సూపర్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా కమెంట్ చేయండి. ఇప్పుడైతే పోపు అయితే వేసేసుకుందాం చాలా సింపుల్గా. ఫస్ట్ అయితే కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసి ఎల్లిపాయలు వేసేసి కొంచెం బాగా దంచేసి ఇప్పుడు ఒట్టిమిరపకాయలు కరివేపాకు జీలకర్ర వేసేసి కొంచెం పోపు ఎరగైన తర్వాత మనం ఇందాక రెడీ చేసుకున్న మామిడికాయ చట్నీని వేసేసుకొని కలిపేసుకొని ఒక 2 నిమిషాలు పెట్టేసిన తర్వాత వేడి అన్నంలోకి తింటే ఆహా సూపర్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా? ట్రై చేయలేకుంటే ట్రై చేయండి. చాలా టేస్టీగా వచ్చేస్తుంది. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే తీసుకోండి.